నమస్తే, నేను మీ అమర్నాథ్ గురూజీ. ఒక మంచి కమెంట్ వచ్చిందండి. ఏంటంటే, గురూజీ నేను ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాను, కానీ నాకు ఎటువంటి ఛాన్సెస్ దొరకట్లేదు, చాలా సంవత్సరాలుగా ట్రై చేస్తున్నాను, ఏం చేయాలా, దీనికి ఏమైనా పరిహారం చెప్పండి అని చెప్పినారు. ఖచ్చితంగా మానవుడు అని జన్మించినాక ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ఏదో ఒక క్షణంలో వాళ్ళకి అనిపించుంటుంది, నేను హీరో అయితే ఎలా ఉంటుంది, నేను హీరోయిన్ అయితే ఎలా ఉంటుంది, నేను సైడ్ యాక్టర్ ఇలా కామెడియన్ ఇలా ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కరికి కళ ఉండేది సహజం. కానీ కొందరికి అది దక్కుతుంది. దానికి చాలా సులభ మార్గం ఏంటంటే, మీరు ధ్యానం చేయాలా. ధ్యానం ఎలా చేయాలంటే, ఆ డీప్ ధ్యానంలోకి వెళ్ళాలా. ఎవరో ఒకరు మీకు కనిపిస్తారు ఆ ధ్యానంలో. ఆ ఎవరు కనిపిస్తారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వాళ్ళకి దేంట్లో లక్ ఉందనేసి అక్కడ తెలుస్తుంది. వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. అక్కడ కనిపించే వ్యక్తి మీరే. అర్థమైందా? అక్కడ ఏమైతే కనిపిస్తుందో ఆ ఒక ఉద్యోగం చేసినట్టయితే మీరు మీ నిజ జీవితంలో నిజమైన హీరోయిన్లు. కాకపోతే కొందరు ఫిలిం ఇండస్ట్రీలో ఉంటారు, చాలా వరకు చాలా కష్టపడుతుంటారు. వాళ్ళకి సక్సెస్ ఒక టైంలో దొరుకుతుంది, తర్వాత వెంటనే పడిపోద్ది. కొన్నిసార్లు బాగా ఇంప్రూవ్ అవుతూ పోతూ ఉంటారు, లేకుంటే ఒకసారి సడన్గా పడిపోతారు. కొందరు అయితే ఆత్మహత్య చేసుకుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే, కన్ను దృష్టి ఎక్కువ పడిపోయి వాళ్ళ మీద ఆ ఒక ఏదైతే నెగటివ్ సోర్స్ ఉంటుందో, నెగటివ్ ఫోర్స్ ఉంటుందో పూర్తిగా పడిపోయి చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకంటే ఇటువంటి స్పిరిచువల్ రిచువల్స్ చేసుకోకుండా ఉన్నప్పుడు. అలా ఏదైనా ఉంటే ఖచ్చితంగా నేను చేసిస్తాను. కొన్ని తాంత్రిక క్రియలు ఉంటాయి దీంట్లో. ఒట్టి మంత్రాలు యంత్రాలు పనిచేయవు. ఇక్కడ మంత్రము యంత్రము తంత్రము మూడు పనిచేయాలా. అప్పుడే ఈ తంత్రంలో మీరు గెలవగలుగుతారు. మీరు ఎంత ఎదగాలంటే అంత ఎదగగలుగుతారు. ఖచ్చితంగా నాతో మీరు కనెక్షన్లో ఉండండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఏ లెవెల్ కావాలా ఆ లెవెల్కి మిమ్మల్ని షైన్ చేస్తా. మీ జతలో నేను షైన్ అవుతానని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మన దగ్గర ఆ విద్య ఉంది. కాకపోతే ఉపయోగించేవాడు కావాలా, ఉపయోగించే వ్యక్తి కావాలా. అర్థమైందా? ఎందుకంటే నేను సముద్రం, నా దగ్గర పట్టుకునేటువంటి ఒక బలం, ఒక సముద్రంలో మనము వేటాడాల. ఆ వేట ఆడగలిగే ఒక శక్తి మీ దగ్గర ఉండాలా, సముద్రానికి మీరు రావాలా అనేది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది చాలా సింపుల్ విషయం. ఎందుకంటే త్రిపుర సుందరి అనే ఒక యంత్రం ఉంది. ఆ యంత్రము ఏం చేస్తుందంటే, ఎలాంటి వాళ్ళనైనా కూడా సుందరంగా అందంగా చూపిస్తారు. అలాంటి తంత్రం చేయొచ్చు మీ మీద. నమస్కారం.